హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్గా ఎంతోమంది కపుల్స్ని ఈ మధ్యకాలంలో ఏజ్ ఎక్కువయ్యాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చూస్తున్నాం. సో ఎస్పెషలీ ఆడవాళ్ళు 35 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఎంతవరకు సేఫ్, ఎటువంటి కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎట్లా దీన్ని మేనేజ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ కాలంలో ఏజ్ ఎక్కువ అయ్యాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది అండ్ చాలామంది సంతానలేమి సమస్యతో బాధపడుతూ కూడా కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఏజ్ బాగా ఎక్కువ అయ్యాక మా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం రావడం అనేది చూస్తున్నాం. 35 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకున్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ అనేది కామన్గా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో మా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చిన ప్రతి కపుల్ కూడా లేడీస్ ఏజ్ 35 ఇయర్స్ దాటితే వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, ఎటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు అనేది ఖచ్చితంగా వాళ్ళకి ముందుగానే కౌన్సిలింగ్ అనేది చేస్తాం. ఇబ్బందులు అనేది మనం చూసుకుంటే మనము బ్రాడ్గా డివైడ్ చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మదర్కి రావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి బేబీస్లో చూస్తాం. మదర్కి మెయిన్గా ఏజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బీపీ రావడానికి అవకాశం ఉంటుంది, షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది, మాయ కిందకి ఉండడం అంటే ప్లాసెంటా ప్రీవియా అనే కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. సిజేరియన్ డెలివరీస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ వీళ్ళకి ఎక్కువ శాతం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి కాబట్టి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే కవలలు అలాంటివి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అండ్ దానికి తగ్గట్టుగా కాంప్లికేషన్స్ అనేవి మనం గమనించవచ్చు. ఫీటల్ కాంప్లికేషన్స్ అంటే బేబీకి సంబంధించిన కాంప్లికేషన్స్ చూస్తే అబార్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్లీ ఎందుకంటే వాళ్ళకి జెనెటికలీ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అబార్షన్ రిస్క్ లేకపోతే రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. బేబీస్ కొంచెం చిన్నగా పుట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రక్త సరఫరా అనేది కొంచెం వేరియస్ కాంప్లికేషన్స్ వల్ల తగ్గడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎర్లీగానే డెలివరీలు అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో పూర్తిగా నెలలు నిండక ముందే డెలివరీలు అనేవి అవుతూ ఉంటాయి. అండ్ ఇవన్నీ బీపీ రావడం వల్ల, మదర్కి షుగర్ ఉండడం వల్ల, ఇలాంటివన్నిటి వల్ల కూడా బేబీస్కి కొన్ని కాంప్లికేషన్స్, అవయవ లోపాలు ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా మనం గమనిస్తూనే ఉంటాం. సో అలా అని 35 సంవత్సరాలు దాటాక ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోకూడదు అని అయితే కాదు, ఖచ్చితంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళతో పోలిస్తే అంటే తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళతో పోలిస్తే డాక్టర్ని ఎక్కువగా సంప్రదించాలి. మీరు మీ డెలివరీ అనేది ఒక మల్టీడిసిప్లినరీ యూనిట్ అంటే ఎక్కువ డాక్టర్స్, ఎక్కువ స్పెషాలిటీస్ డాక్టర్స్ ఉన్న ప్లేస్లో చేసుకోవడం అనేది మంచిది. అండ్ నియోనేటల్ ఫెసిలిటీస్ అంటే పుట్టిన చిన్న బేబీస్ని ఆ బేబీస్కి ఉన్న కాంప్లికేషన్స్ని హ్యాండిల్ చేయగలిగే సెంటర్లో డెలివరీ అవుతే మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని అడిషనల్ టెస్ట్లు అనేవి మీకు చేయాల్సి ఉంటుంది. సో బీపీ, షుగర్ మీకు వచ్చే అవకాశం ఎక్కువ. అందరిలాగా కాకుండా ఎక్కువ సార్లు హాస్పిటల్కి రావాలి అండ్ తరచూ మీ టెస్ట్లని రిపీట్ చేస్తూ ఉండాలి. అండ్ బేబీ గ్రోత్ అనేది ప్రాపర్గా మానిటర్ చేయాలి. జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అనేది చూసుకోవడానికి కొన్ని టెస్ట్లు అనేవి ప్రెగ్నెన్సీలో మనం చేస్తూ ఉండాలి. అండ్ ఎర్లీగా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దృష్టిలో మనము స్కాన్స్ అనేవి తరచూ రిపీట్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని ఒక ప్రాపర్ మల్టీడిసిప్లినరీ యూనిట్లో మీరు కనుక డెలివరీ అవుతే ఎటువంటి ఇబ్బంది అవ్వకపోవచ్చు. కాకపోతే కాంప్లికేషన్స్ ఏముండొచ్చు అనేది ఒక గమనిక అనేది మీకు ఉండి దాన్ని బట్టి మీరు రెగ్యులర్గా విజిట్ చేసుకొని డాక్టర్ని సంప్రదిస్తే ప్రెగ్నెన్సీలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా మీరు కూడా ఒక హెల్దీ బేబీని కనడానికైతే అవకాశం ఉంటుంది. సో ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా మేము ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళకి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్ చేసి ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవుతాము. అండ్ వాళ్ళని ఒక మంచి హాస్పిటల్కి రెఫర్ చేసి వాళ్ళకి డెలివరీ కూడా సక్సెస్ఫుల్గా అయ్యి హెల్దీ బేబీ పుట్టడానికి మా వంతు సహకారం మేము చేస్తాం. థ్యాంక్ యూ.